This is the future. Evolution. హాయ్ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్లో ఉన్న మంచి కంటెంట్ని చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఏంటి వాయిస్ కొత్త వస్తుందని చూస్తున్నారా? నేను కూడా ఇప్పటి నుండి ఈ ఛానల్లో వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పట్లో వచ్చే వీడియోస్లో కూడా నా వాయిస్ ఉంటుంది అండ్ ఎట్ ఎ టైం అనుబ్రో వాయిస్ కూడా వస్తూనే ఉంటుంది. అండ్ నా వాయిస్ నచ్చి అండ్ నా వీడియోస్ అంటే మేము చేసే వీడియోస్ నచ్చితే ఛానల్ని గట్టిగా సపోర్ట్ చేసి షేర్ చేయండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లిస్ట్లో నెంబర్ 1 మారాన్. ధనుష్ అండ్ మాలవిక మోహన్ కలిసి నటించిన ఈ మూవీకి డైరెక్టర్ కార్తిక్ నరేన్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే ఎప్పుడు రిలీజ్ అయింది, యూట్యూబ్లో ఉంది, వాచ్ చేయండి. మార్చ్ 11th రోజు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఆల్ సౌత్ లాంగ్వేజ్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. లిస్ట్లో నెంబర్ 2 రౌడీ బాయ్స్. ఆశీష్ అండ్ అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ మూవీకి డైరెక్టర్ శ్రీహర్ష అండ్ ఈ మూవీని అయితే మన దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ మన దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే అందించారు. ఈ మూవీ మార్చ్ 11th రోజు జీ5లో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. లిస్ట్లో నెంబర్ 3 రైడర్. నిఖిల్ గౌడ అండ్ కశ్మీర పరదేశి కలిసి నటించిన ఈ కన్నడ మూవీకి డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ. ఈ మూవీ మార్చ్ 11th రోజు జీ5లో ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ మనం తెలుగులో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే తెలుగు రైట్స్ కూడా జీ5 దగ్గరే ఉన్నాయి. లిస్ట్లో నెంబర్ 4 కిలాడి. మాస్ మహారాజ్ రవితేజ అండ్ డింపుల్ హయతి అండ్ మీనాక్షి చౌదరి కలిసి నటించిన ఈ మూవీకి డైరెక్టర్ రమేష్ వర్మ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అయితే డిఎస్పి గారు అయితే ఇచ్చారు. ఈ మూవీ మార్చ్ 11th రోజు అఫీషియల్గా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. లిస్ట్లో నెంబర్ 5 ద అడమ్ ప్రాజెక్ట్. రియాన్ రెనాల్డ్స్, జెన్నిఫర్ గార్నర్ కలిసి నటించిన ఈ హాలీవుడ్ మూవీ మార్చ్ 11th నెట్ఫ్లిక్స్లో మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది. అయితే డబుల్ యాక్షన్ అని చెప్పు. లిస్ట్లో నెంబర్ 6 కడైసి వ్యవసాయి. ఈ తమిళ్ మూవీలో విజయ్ సేతు గారు అయితే లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే మార్చ్ 11th సోనీలీలో స్ట్రీమ్ కాబోతుంది ఓన్లీ ఇన్ తమిళ్ లాంగ్వేజ్. అండ్ లిస్ట్లో నెంబర్ 7 మూవీ వచ్చేసి సూపర్ శరణ్య. ఈ మూవీలో అర్జున్ యాంటోనీ, వినీత్, అన్స్వరా రాజన్ లీడ్ రోల్స్గా నటించారు. ఈ మూవీ మార్చ్ 11th జీ5లో ఓన్లీ ఇన్ మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. లిస్ట్లో నెంబర్ 8 లలితం సుందరం. ఈ మూవీలో దీప్తి సతీ, మంజు వారియర్, బీజు మెనన్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మధు వారియర్. ఈ మలయాళం మూవీ మార్చ్ 18th డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అఫీషియల్గా స్ట్రీమింగ్ కాబోతుంది. లిస్ట్లో నెంబర్ 9 జల్సా. మన పవన్ కళ్యాణ్ గారి జల్సా కాదు, జస్ట్ హిందీలో జల్సా మూవీ. ఈ మూవీలో విద్యా బాలన్, షెఫాలి షా లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ సురేష్ త్రివేణి. ఈ మూవీ మార్చ్ 18th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అఫీషియల్గా హిందీ లాంగ్వేజ్లో ప్రీమియర్ కాబోతుంది. అండ్ లిస్ట్లో నెంబర్ 10 స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. రీసెంట్గా పుష్పకి కాంపిటీషన్గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో టామ్ హోలాండ్, జెండియా లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే మల్టీ లాంగ్వేజెస్లో మార్చ్ 23rd రోజు బుక్ మై షోలో స్ట్రీమింగ్ అవబోతుంది. మీ వెయిట్ అయితే అయిపోయింది. ఈ మూవీని పిచ్చిగా ఎంజాయ్ చేసేయండి బుక్ మై షోలో. లిస్ట్లో నెంబర్ 11 మూన్ నైట్. ట్రివెంటీ రోడర్ అండ్ లీడ్ రోల్స్లో నటించిన ఈ హాలీవుడ్ మూవీ మార్చ్ 30th డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మల్టీ లాంగ్వేజ్తో రిలీజ్ కాబోతుంది. అండ్ మూవీస్ లిస్ట్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు సిరీస్ విషయానికి వచ్చేద్దాం. సిరీస్లో నెంబర్ 1 అనామిక. ఈ సిరీస్లో సోనాలి సేగల్, సన్నీ లియాన్, సనీస్ సోనీ లీడ్ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి మార్చ్ 10th హిందీ, తమిళ్, తెలుగు లాంగ్వేజ్లో ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ కాబోతుంది. సిరీస్ లిస్ట్లో నెంబర్ 2 క్యూబుల్ హై. ఈ తెలుగు సిరీస్లో మనోజ్, వినయ్, ప్రదీప్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్గానే ఆహా అనౌన్స్ చేసింది ఈ సిరీస్ని మార్చ్ 11th స్ట్రీమింగ్ చేస్తామని. నెంబర్ 3 జూన్. ఈ తెలుగు సిరీస్ కూడా
మార్చ్ 18న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. సిరీస్ లిస్ట్లో నెంబర్ 4 బ్లడీ బ్రదర్స్. జయదీప్, జీషాన్, టీనా దేశాయ్ లీడ్ రోల్స్లో నటించిన ఈ సిరీస్ మార్చ్ 18న జీ5లో అఫీషియల్గా హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ ఫ్రెండ్స్, సిరీస్ విషయానికి వస్తే అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎట్ టు బి కన్ఫర్మ్ మూవీస్. అంటే ఓటీటీ డేట్స్ తెలిసి ఆ డేట్స్ని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వాటి గురించి మాట్లాడుకుందాం. లిస్ట్లో నెంబర్ 1 83. రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పడుకోనే కలిసి నటించిన ఈ మూవీకి డైరెక్టర్ కబీర్ ఖాన్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఎట్ ఏ టైం మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. అఫీషియల్ డేట్ వచ్చాక మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. లిస్ట్లో నెంబర్ 2 FIR. విష్ణు విశాల్ అండ్ మంజిమా మోహన్ కలిసి నటించిన ఈ మూవీకి డైరెక్టర్ మను ఆనంద్. ఈ తమిళ్ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనం మార్చ్ 11th ఆర్ 18th ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 3 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్స్ భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి, నిత్య మీనన్ కలిసి నటించిన ఈ మూవీ ఆహాలో టెన్షియేటివ్ డేట్ అయితే చెప్తాను వినండి. మార్చ్ 25th ఈ మూవీ ఆహాలో వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి వలిమై. అజిత్ కుమార్, హుమా ఖురేషి కలిసి నటించిన ఈ మూవీకి డైరెక్టర్ వినోద్. థియేటర్లో చూశాను ఈ మూవీ, నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ ఈ మూవీ అయితే జీ5లో తమిళ్ లాంగ్వేజ్లో మనం మార్చ్ 25th ఆర్ ఏప్రిల్ 1st వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లిస్ట్లో నెక్స్ట్ మూవీ గంగూబాయ్ కటియావాడి. అజయ్ దేవ్గన్ అండ్ ఆలియా భట్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన ఈ మూవీకి డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి. ఈ మూవీని నేను థియేటర్లో అయితే చూశాను, నన్ను కొంతవరకు అయితే డిసప్పాయింటెడ్ చేసింది. ఈ హిందీ మూవీ నెట్ఫ్లిక్స్లో మార్చ్ లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ 1st వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి బదేదో. రాజ్ కుమార్ రావ్ అండ్ భూమి పెడ్నేకర్ కలిసి నటించిన ఈ మూవీకి డైరెక్టర్ హర్షవర్ధన్. ఈ హిందీ మూవీ నెట్ఫ్లిక్స్లో మనం మార్చ్ 11th ఆర్ మార్చ్ 18th ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి క్లాప్. ఆది పినిశెట్టి అండ్ ఆకాంక్ష సింగ్ కలిసి నటించిన ఈ మూవీకి డైరెక్టర్ పృథ్వీ ఆదిత్య. ఈ బైలాంగ్వల్ మూవీ అంటే తెలుగులో అండ్ తమిళ్లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సోనీ లీవ్లో జరగబోతుంది. అండ్ ఈ మూవీ అయితే మార్చ్ 11th సోనీ లీవ్లో డైరెక్ట్గా ప్రీమియర్ కాబోతుంది వితౌట్ థియేట్రికల్ రిలీజ్. లిస్ట్లో నెక్స్ట్ మూవీ దుల్కర్ సల్మాన్ గారి సెల్యూట్. ఈ మలయాళం మూవీ డైరెక్ట్గా సోనీ లీవ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. మనం ఈ మూవీని అయితే మార్చ్ 25th ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మలయాళం మూవీని మనం డబ్బు లాంగ్వేజ్లో కూడా త్వరలో సోనీ లీవ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫీషియల్గా వచ్చాక నేను అనౌన్స్ చేస్తాను. లిస్ట్లో నెక్స్ట్ మూవీ లవ్ మొక్టైల్ 2. లవ్ మొక్టైల్ 1 హిట్ తర్వాత లవ్ మొక్టైల్ సీక్వెల్ లవ్ మొక్టైల్ 2తో డార్లింగ్ కృష్ణ అండ్ రాచల్ డేవిడ్ వచ్చారు. థియేట్రికల్లో ఎక్స్పీరియన్స్ చేశాను నేను. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ మన డార్లింగ్ కృష్ణనే. అండ్ ఈ కన్నడ మూవీ అయితే అఫీషియల్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో స్ట్రీమింగ్ కాబోతుంది. డేట్ వచ్చాక నేను మీకు అనౌన్స్ చేస్తాను. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ సలగా. దునియా విజయ్, సంజన కలిసి నటించిన ఈ మూవీకి డైరెక్టర్ దునియా విజయ్. అండ్ ఈ కన్నడ మూవీ అఫీషియల్గా సన్నెక్స్లో ప్రీమియర్ కాబోతుంది. త్వరలో డేట్ వచ్చాక మీకు అనౌన్స్ చేస్తాను. లిస్ట్లో నెక్స్ట్ మూవీ రాకీ. వస్వంత్ రవి, రవీనా రవి కలిసి నటించిన ఈ మూవీకి డైరెక్టర్ అరుణ్. ఈ తమిళ్ మూవీ నెట్ఫ్లిక్స్లో అతి త్వరలో స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీ వచ్చేసి ఆరట్టు. మోహన్ లాల్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ కలిసి నటించిన ఈ మూవీ మలయాళంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అతి త్వరలో స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ దట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో క్వాలిటీ అండ్ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సూపర్ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ గాయ్స్.